వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వేర్. ఈరోజైతే నేను బ్యాంగిల్ సెట్టింగ్ చేస్తున్నాను. పెళ్లి గాజులు ఒక కస్టమర్ వచ్చారు. పెళ్లి గాజులు అయితే సెట్ చేయమని చెప్పారు. వాళ్ళు శారీస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేయమన్నారు. నేనైతే సెట్ చేస్తున్నాను. బ్యాంగిల్ సెట్టింగ్ అంటే చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ కస్టమర్ వాళ్ళ సెలక్షన్ బట్టి వాళ్ళు ఒక ఇమేజ్ చేసుకుంటారు. ఈ మోడల్ కావాలి, ఈ టైప్లో కావాలి అని బ్యాంగిల్స్ని వాళ్ళు ఒక మోడల్ కావాలి అని డిసైడ్ అయ్యి వస్తారు. ఎక్కడైనా చూస్తారు, లేదా ఎవరి చేతికైనా ఉన్నవి చూస్తారు. అలాంటి బ్యాంగిల్సే కావాలని వాళ్ళు డిసైడ్ అయ్యి వస్తారు. మన దగ్గర ఉన్న బ్యాంగిల్సే వాళ్ళు ఏమీ తీసుకోరు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన దగ్గర అలాంటి మోడల్స్ ఉన్నాయా, లేదా ఆ టైపులో ఇంకేమైనా ఉన్నాయా అని మేము చూసుకొని వాళ్ళని అడిగేసి అప్పుడు బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాము. నేనైతే కస్టమర్కి ఎలా అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్గా చేయడానికైతే ట్రై చేస్తాను. అలా అని వాళ్ళ ఇష్టాన్ని ఏం పక్కన పెట్టను. వాళ్ళు ఎలా చెప్పారో దానికి రిలేటెడ్గా నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే లేడీస్ దేని దగ్గరైనా కాంప్రమైజ్ అవుతారు, కానీ శారీ సెలెక్షన్ దగ్గర, బ్యాంగిల్ సెలెక్షన్ దగ్గర, జ్యువెలరీ సెలెక్షన్ దగ్గర తొందరగా కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఇంకా ఈ కస్టమర్ అయితే మీరు ఎలా అయితే సెట్ చేయండి, బాగుండాలి అని చెప్పారు. నేను ఇంకా నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్లో వాళ్ళకి నచ్చేటట్టు అన్ని రకాలుగా అయితే సెట్ చేసి చూపించాను. కస్టమర్కి చూపించగానే వెంటనే అయితే నచ్చవు. కొంతమందికి మన సెలెక్షన్ నచ్చేసి వెంటనే ఓకే అంటారు. కొంతమంది రకరకాలుగా సెట్ చేయించుకొని చూస్తారు. నేనైతే వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు మంచిగా సెట్ చేసి చూపిస్తాను. ఈ కస్టమర్స్ అయితే నన్ను చాలా మెచ్చుకున్నారు. మీరైతే చాలా ఓపికగా బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నారు, మేము సాటిస్ఫై అయ్యే వరకు చూపించారు, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకుంటాము అని అలా చెప్పారు. వీళ్ళే కాదండి, నాకు రెగ్యులర్గా ఉన్న కస్టమర్స్ కూడా నా ఓపికకే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చే వరకు నేను సెట్ చేసి చూపిస్తాను. ఏదో సెట్ చేశాను, నచ్చాయి, మీకు నచ్చాయా అని అడగను. ఎందుకంటే అందరి సెలెక్షన్ ఒకేలా ఉండదు, అందరి టేస్ట్ ఒకేలా ఉండదు కదా. మనమైనా అంతే కదా, ఏదైనా నచ్చకపోతే తీసుకోవాలనిపించదు. మన కస్టమర్స్ కూడా అలానే కదా అని నేనైతే ఆలోచిస్తాను. కాబట్టి అంత ఓపికగా వాళ్ళకైతే బ్యాంగిల్స్ అనేది సెట్ చేయగలుగుతాను. ఇప్పుడు ఒకరికి నచ్చినట్టు ఇంకొకరికి నచ్చదు. అందుకే ఎవరి టేస్ట్ని బట్టి, కస్టమర్ యొక్క అభిరుచిని బట్టి అయితే బ్యాంగిల్స్ అనేది సెట్ చేయాలి. కొంతమందికి హెవీగా నచ్చుతాయి, కొంతమందికి సింపుల్గా నచ్చుతాయి. అందరి టేస్ట్ అయితే ఒక్కలా ఉండదు. కొంతమందికి తక్కువ రేట్లో మెరుపులు ఉండాలి, మెరుస్తూ ఉండాలి అని అంటారు. కొంతమంది చాలా సింపుల్గా ఉండాలి, అసలు ఇట్లా మెరుపు అనేది కనిపించొద్దు అంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు కస్టమర్స్ అయితే. నాకైతే కస్టమర్ ఒకసారి ఈ మోడల్ కావాలి అని వాళ్ళు ఒక మోడల్ చూపించగానే వాళ్ళ టేస్ట్ ఎలాంటిది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి నేను కస్టమర్స్ని చూస్తున్నాను కదా, ఎవరు ఏ టైప్లో తీసుకుంటారు అనేది కూడా మనం వాళ్ళు ఒకసారి చెప్పగానే మనకు అర్థమైపోతుంది. ఇదే కాదండి, జ్యువెలరీ అయినా బట్టలైనా ఏదైనా అమ్మాలి అంటే కస్టమరు టేస్ట్ని బట్టి మనం చూపించగలగాలి. కొంతమందికి అయితే హెవీగా కావాలి అంటారు, కొంతమంది సింపుల్గా కావాలి అంటారు. ఒక్కసారి వాళ్ళు ఏ టైపు అని చెప్పగానే మనం ఆ టైపులో మన దగ్గర ఉన్న ఐటెంని చూపించగలగాలి. ఇంకా మోడల్స్ కాదు, ఇక రేటుకి వచ్చేసరికి కూడా కొంతమంది తక్కువ రేట్లో మంచిగా కావాలి అంటారు. ఎక్కువ రేటువి చూపిస్తేనేమో నచ్చుతాయి కానీ రేట్ ఎక్కువ అంటారు. ఇలా రకరకాల కస్టమర్స్ ఉంటారు. అందరినీ మనం భరించగలిగితేనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నాము, అందరికీ మనం నచ్చదు. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి చాలా నచ్చుతుంది. చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, మీరు చెప్పినవి వింటే మాకు చాలా మంచిగా అర్థమవుతుంది, బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తుంది అని చెప్తారు. ఈ సబ్జెక్ట్ గురించి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇదంతా సోదిలాగా అనిపిస్తుంది. ఇలాగానే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మనం కూడా అంతే కదా, మనకి నచ్చిన టాపిక్ విన్నప్పుడు మనకి బోర్గా అనిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలో కూడా మనం కస్టమర్స్ని అర్థం చేసుకుంటూ పోతే బిజినెస్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. మీకు ఇంకొక టైపు కస్టమర్స్ గురించి కూడా చెప్పాలి. ఇంకా వీళ్ళైతే మనని ఎంత క్రిటిసైజ్ చేస్తారంటే, మన దగ్గర ఉన్న ఐటెం నచ్చలేదు, చాలా రేట్ ఎక్కువ, క్వాలిటీ లేదు, ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఆ ఐటెం నచ్చిందనుకోండి, దానికి ఉన్న విలువని తీసి పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చి కూడా చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు మమ్మల్ని.
వాళ్ళు గాజులు కొనడానికి వచ్చారో లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వచ్చారో కూడా అర్థం అవ్వదు. ఇంకా మా షాప్లో అమ్మాయిలకి నేను చెప్పడం వల్ల చాలా ఓపికగా ఉంటూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ మాటలు విని నేనే దగ్గరికి వెళ్ళి, మేడం మా దగ్గర ఉన్న ఐటమ్ ఇది, మీకు నచ్చితే కావాలంటే తీసుకోండి, లేదు అంటే నచ్చకపోతే మీ దగ్గర డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి, మా దగ్గర ఐటమ్ మా దగ్గరే ఉంది కదా, మీకేం ఇబ్బంది లేదు కదా అని ఇలా సున్నితంగా అయితే చెప్తాను. ఎంత కోపం వచ్చినా చాలా ఓపికగా అయితే ఆన్సర్ చేస్తూ ఉంటాను. అలా అని నాకు ఓపిక అనుకునేరు, నాకు చాలా కోపం వస్తుంది. కానీ కస్టమర్స్ని చూస్తే మాత్రం అస్సలు కోపం రాదు. అదేంటో నాకు కూడా అర్థం కాదు. వాళ్ళు ఎంత విసిగిచ్చినా, వాళ్ళెంత చికాకు పెట్టినా కానీ చాలా ఓపికగానే అయితే ఆన్సర్ చేస్తాను. నేనైతే చాలామంది కస్టమర్స్ దగ్గర కూడా ఇప్పటికీ గాజుల సెట్టింగ్ అనేది నేర్చుకుంటూనే ఉంటాను. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కొంతమంది కస్టమర్స్ వస్తారు, వాళ్ళే మన దగ్గర ఉన్న గాజుల్ని భలే అందంగా సెట్ చేయించుకుంటారు. అది చూసి నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. అసలు లేడీస్ కానీ ఎవరైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే దాని మీద చాలా పిచ్ అనేది ఉండాలి, చాలా ప్యాషన్ అనేది ఉండాలి. అప్పుడు ఆ పని బోర్ అనిపించదు. నాకైతే షాప్లో ఉంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. కస్టమర్లు లేనప్పుడే బోర్గా అనిపిస్తుంది. కస్టమర్స్ వచ్చి వాళ్ళు బ్యాంగిల్స్ కానీ ఏదైనా ఐటమ్ అడిగితే చూపించడంలో ఉన్న ఇంత ఇంట్రెస్ట్ ఊరికే కూర్చోవడంలో ఉండదు. కొన్నిసార్లు అయితే కస్టమర్లు రాకపోతే షాప్లో ఉండాలని కూడా అనిపించదు. నాకైతే నీరసంగా ఉన్న రోజైతే ఖచ్చితంగా షాప్కి వెళ్తాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంకా నీరసంగా అనిపిస్తుంది. అదే షాప్కి వెళ్ళి ఎవరైనా కస్టమర్స్ వచ్చి బ్యాంగిల్ సెట్ చేయమంటే ఆ రోజునైతే నేనే చేస్తాను. ఎందుకంటే నాకు అదొక రిలాక్సేషన్. కానీ బిజినెస్ పెట్టాలి అంటే కొన్ని మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే డబ్బులు పెట్టడమే కాదు, అక్కడ కూర్చోవడమే కాదు, ఆ పని మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒక రోజు కాదు 4 రోజులు వర్కర్స్ సెలవు పెట్టినా కానీ ఆ బిజినెస్ మనం మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటే మనకి ఇబ్బందిగా ఉండదు. నేను 3 వర్కర్స్ని పెట్టుకున్నా కానీ ఒక్కొక్క రోజు 3 కూడా సెలవు పెట్టే టైం వస్తుంది. అలాంటప్పుడు నేనైతే మొత్తం షాపును కూడా మెయింటైన్ చేసుకోగలుగుతాను. కస్టమర్స్ ఎంతమంది వచ్చినా కానీ మెయింటైన్ చేయగలుగుతాను. ఇలా మన పని మనం చేసుకోగలిగితే ఎవరు ఉన్నా లేకున్నా మనం బిజినెస్ అనేది చేయగలుగుతాం. ఇది నా బిజినెస్లోనే కాదు, ఏ బిజినెస్లో అయినా మన పని అనేది మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వర్కర్స్ రాకపోయినా ఎవరు లేకున్నా మనం చేయగలిగితే అప్పుడు ఆ పని ఈజీగా అనిపిస్తుంది. నేనే కాదండి, మిడిల్ క్లాస్ లేడీస్ ఎవరైనా కానీ ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉండి అన్నీ రెడీగా ఉండి చేయడమే కాదు, కష్టమైన నష్టమైన ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వుకుంటూ ఇంట్లో అన్నీ మెయింటైన్ చేస్తారు కదా. ఇంకా ఆ మెంటాలిటీ ఉన్న మనం ఏ బిజినెస్లోకి వెళ్ళినా సక్సెస్ సాధించవచ్చు. లేడీస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం అన్నీ ఓపికగా నేర్చుకోవాలి. ముందుగా మీరు ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అనేది ముందు డిసైడ్ చేసుకొని ఆ బడ్జెట్ ప్రకారం మనం ఏమేమి స్టాక్ తేవాలి, ఎంత బడ్జెట్ దేనికి పెట్టాలి అనేది ముందుగా డిసైడ్ అవ్వాలి. పెద్దగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ముందుగా ఒక మంచి సెంటర్లో ఒక షాప్ అనేది చూసుకోండి. ఏదో షట్టర్ ఖాళీగా ఉంది దొరికింది అని వెంటనే తీసుకోకుండా ఆ ఏరియాలో మన బిజినెస్ నడుస్తుందో లేదో ఖచ్చితంగా తెలుసుకొని అయితే స్టార్ట్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది అని అడగవచ్చు. మన లేడీస్ కదండి, మనం అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ మనకి ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. రేటు రీజనబుల్గా దొరికితే మనం ఆ ఏరియాలో పెట్టినప్పుడు మనం రేటు రీజనబుల్గా ఇవ్వగలుగుతామా, ఈ ఏరియాలో లేడీ కస్టమర్స్ ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ చూసుకొని ఆ ఏరియాలో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి. అంతేగాని ఎక్కడైనా షట్టర్ దొరకగానే ఆ ఏరియాలో రన్ అవుతుందో లేదో తెలుసుకోకుండా షాప్ దొరికింది కదా అని వెంటనే తీసుకొని అయితే స్టార్ట్ చేయమాకండి. అంతేకాకుండా నాకు బాగా ఫ్రెండ్ సర్కిల్ ఉంది, చుట్టాల సర్కిల్ ఉంది అని అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అవసరం ఉన్నప్పుడే తీసుకోగలుగుతారు కానీ డైలీ వచ్చి అయితే ఐటెం తీసుకోలేరు కదా. మనకి బయట సర్కిల్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, అప్పుడే బిజినెస్ అనేది రన్ అవుతుంది. అదే మనం ఒక మంచి సెంటర్లో పెట్టామనుకోండి, కస్టమర్స్ రిపీటెడ్గా వాళ్ళే కాకుండా కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు, బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇలా నాకు తెలిసిన విషయాల గురించి అయితే చెప్తూ ఉంటాను. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే లేడీస్కి అయితే ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా రోజులు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ నాకులాగా వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, ఇవన్నీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటాయి. ఏదైనా మనం ప్రాక్టికల్గా మనం అనుభవిస్తే మాత్రం అది ఖచ్చితంగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేనైతే షాపింగ్కి వెళ్ళి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని వచ్చాను.
ఈ వ్లాగ్ నేను షాపింగ్కి వెళ్ళక ముందు, ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చాక నేనైతే డబ్బింగ్ చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నేను షాపింగ్కి వెళ్ళి వచ్చాక నా ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. ఏమేమి ఐటమ్స్ అనేది తెచ్చాను, ఎలా సేల్ అవుతున్నాయి అనేది కూడా వీడియోస్లో చెప్తూ ఉంటాను. అసలు ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టిన లేడీస్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయింది. నేను స్టార్ట్ చేసింది కూడా లేడీస్ కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు వాళ్ళు ఫేస్ చేయకూడదు, నాకు తెలిసిన విషయాలు కొంతమందికైనా యూజ్ అవుతాయి అనేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక కస్టమర్ ఎదురయ్యి హైదరాబాద్లో నన్ను గుర్తుపట్టి పలకరించారు. నేను మీ ఛానల్ సబ్స్క్రైబర్ని, మీ చెప్పిన విషయాల వల్ల నాకు యూజ్ అయింది అని చెప్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నా వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మెసేజ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు రెగ్యులర్ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానంటే, నేను రెగ్యులర్గా బిజినెస్ గురించి వీడియోస్ చేయాలి అంటే ఎప్పుడు ఏం చెప్పాలి, చెప్పినవే రిపీట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎప్పుడు చూసినా అవే గాజులు, అవే బొట్టు పిల్లలు, అదే కదా, సబ్జెక్ట్ ఏముంది, ఊరికే రిపీటెడ్గా చూసే సబ్స్క్రైబర్లకు కూడా బోర్ కొడుతుంది అని ఫీల్ అయ్యే నేనైతే వీడియోస్ చేయడం బంద్ చేశాను. ఇంకా అందుకే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతారు కదా అనేసి. నాకు హైదరాబాద్లో కనిపించిన సబ్స్క్రైబర్తో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. నేను అప్పుడు ఏదో బిల్ చెల్లించే టైంలో ఉన్నాను. అప్పుడు కొంచెం బిజీగా ఉండి తనతో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. నేను ఒక వీడియో తీసుకోవాల్సింది అని తర్వాత అనిపించింది. తను పటాన్ చెరువు నుండి వచ్చారని చెప్పారు. మీరు ఇచ్చిన సజెషన్స్తో, మంచి ఇన్ఫర్మేషన్తో నేనైతే ఈ షాప్ మెయింటైన్ చేస్తున్నాను కూడా చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదండి, చాలామంది నాకు రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్స్. వాళ్ళ మెసేజ్లు చూసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కరికైనా యూజ్ అవుతుందని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంతమందికి యూజ్ అవుతుంది కదా అనిపిస్తుంది. కానీ మిగిలిన ఛానల్స్ కంటే ఇలాంటి ఛానల్స్ చాలా గ్రోత్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ చూస్తారు, ఎక్కువగా రెగ్యులర్గా అయితే చూడరు. వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా చూస్తున్నారు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అందుకే నేనైతే షాప్ వ్లాగ్స్ పెడుతున్నాను. అంతేకాకుండా నా డైలీ వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఎలా ఉందండి నా వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.